ఫ్రెండ్స్, రీసెంట్గా నేను థాయిలాండ్కి వెళ్ళాను. అదే ఎక్కడైతే బ్యాంకాక్ సిటీ ఉందో ఆ కంట్రీ అన్నమాట. ఈ వీడియోలో ఆ కంట్రీ డీటెయిల్స్, కల్చర్ అండ్ హ్యాబిట్స్ గురించి బ్రీఫ్ చేస్తాను. ఇలాంటి గురించి మనకి రెగ్యులర్గా తెలిసిన థింగ్స్ కాకుండా కొంచెం యూనిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అలాగే కొంచెం వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ ట్రావెల్ గురించి చూస్తే ఇది ఇండియాకి వీసా ఫ్రీ కంట్రీ. అంటే వీసాకి ఇంటర్వ్యూ ఉండదు, ఎంబసీ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమూ ఉండదు. సింపుల్గా వెళ్లే ముందు వీసా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కానీ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరుగుతుంది. అలా ఇండియన్ సిటిజన్స్కి అరౌండ్ 30 కంట్రీస్తో వీసా ఫ్రీ విజిట్ ఉంది. ఆ కంట్రీస్ ఎక్కువ ఏషియా నుండి ఉన్నాయి. యూరోప్ అండ్ సౌత్ అమెరికాలో నుంచి కూడా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సమ్ ఆఫ్ సచ్ వెల్ నోన్ కంట్రీస్ ఆర్ థాయిలాండ్, మలేషియా, హాంకాంగ్, నేపాల్, వియత్నాం, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, న్యూజిలాండ్, టర్కీ, ఒమన్. ఇది లిస్ట్ ఎట్ ఎ గ్లాన్స్. బట్ ఇది విజిట్ వీసా మాత్రమే. ఇక్కడ చదువుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా సపరేట్ వీసాస్ మళ్ళీ తీసుకోవాలి. ఇంకా జాగ్రఫికల్గా చూస్తే ఇండియాకి ఈస్ట్ సైడ్ అంతా ఏషియా ఉంటుంది అండ్ కొంచెం లెఫ్ట్ పోర్షన్ కూడా ఏషియా ఉంటుంది. ఏషియా కాంటినెంట్లోనే కొంచెం కింద పోర్షన్ అంతా సౌత్ ఏషియా అనమాట. ఇక్కడే మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి పాపులర్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ వెస్ట్ ఏషియాలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ అండ్ ఫ్యూ మోర్ కంట్రీస్ ఉంటాయి. అండ్ అట్లనే ముందుకు వస్తే యూరోప్ కంట్రీస్ వస్తాయి, మనకు తెలిసిందే కదా. ఇంకా ఫర్దర్ ముందుకెళ్తే అట్లాంటిక్ ఓషన్ వస్తుంది. అది కూడా దాటితే అమెరికా వస్తుంది. సో అమెరికాలో ఇది నార్త్ అమెరికా అండ్ ఇది సౌత్ అమెరికా. బట్ యుఎస్ అనేది నార్త్ అమెరికాలో ఈ పోర్షన్ మాత్రమే. కమింగ్ బ్యాక్ టు థాయిలాండ్. ఏదైనా కంట్రీ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ అపియరెన్స్, స్టైల్ తెలుసుకోవాలనిపిస్తుంది కదా. థాయిలాండ్ లో వాళ్ళవి కొంచెం ఫ్లాట్ ఫేసెస్, ఫ్లాట్ ఐస్. థాయిలాండ్ ఒక్కటే కాదు, ఏషియాలో ఇండియాకి ఈస్ట్ సైడ్, సౌత్ ఈస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్ అన్ని కూడా లైక్ ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్ కంట్రీస్లో కూడా సిమిలర్ అపియరెన్స్తో ఉంటారు. థాయిలాండ్ వాళ్ళ హైట్ ఇండియన్స్ యావరేజ్ హైట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటారు. కలర్ వచ్చేసి ఫెయిర్ నుంచి 2 ఫెయిర్ వరకు ఉంటారు. కొంతమందిని పలకరించి చూద్దాము. I just want to know that the Thailand famous for martial arts, like Kung Fu, Karate. Yeah, still good and any good Fighting. Yeah. Okay. Everyone learns that. Yeah. Do you also know? Yeah. You also know a little bit. No. Right. Okay. But many people learn. ఈ షాప్ ఓనర్ని అడిగాను, థాయిలాండ్ మార్షల్ ఆర్ట్స్కి ఫేమస్ కదా, లైక్ కుంగ్ ఫు అండ్ కరాటే అని. చాలా మంది నేర్చుకుంటారు, బట్ ఆమె అయితే నేర్చుకోలేదన్నది. థాయ్ బాక్సింగ్ అనేది ఇక్కడ వీళ్ళ నేషనల్ బాక్సింగ్ అంట. ఇది ఎక్కువ నేర్చుకుంటారంట. రెగ్యులర్ బాక్సింగ్ కంటే థాయ్ బాక్సింగ్ టఫ్గా ఉంటుంది. టూరిస్ట్స్కి ఇక్కడ కొంతమంది లోకల్ పీపుల్ థాయ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేపిస్తుంటారు. నెక్స్ట్ ఈ టెంపుల్లో ప్రీస్ట్తో మాట్లాడి చూద్దాము. ఇతను బ్యాంకాక్లో ఉన్న మహాప్రతరం అనే టెంపుల్లో మెయిన్ ప్రీస్ట్ అనమాట. Maybe you can tell some word like about the temple. So how do you worship? We do pray like this. You can donation for worship inside. Worship. Okay. We inside we cover by King Rama IV. Okay. 73 years old. Okay. 173 years old. Yeah, 170 years. Okay. This temple. Yes. This temple 170 year old. 173 years old. Yeah. Great. Okay. 2 building. 2 buildings. Yeah. Okay. But it's looking very new. Constructed. We cover Because of painting. painting. Oh, Yeah, oh painting. great. Okay. Yeah. Nice. ఇక్కడ కూడా మనలాగే నమస్కరించి దండం పెట్టుకుంటారు, లేకపోతే మెడిటేషన్ చేస్తారు. మన దేవుడు మన దేశానికే దేవుడు కాదు కదా, లోకానికే దేవుడిగా భావిస్తాం కదా. అందుకే ఇక్కడ కూడా నేను ఓం నమః శివాయ అని స్మరించాను. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇదే మోడల్లో ఉంటాయి. ఇది గోల్డెన్ బుద్ధా టెంపుల్. ఎంత పెద్ద టెంపుల్ అయినా ఇక్కడ లైన్, క్యూ పెద్దగా ఏం లేదు. చాలా ఈజీగా టెంపుల్స్కి వెళ్ళి రావచ్చు. ఇక్కడ టెంపుల్స్లో గర్భగుడిలో తప్ప మిగతా ఏరియాలో చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు. ఇక గోల్డెన్ టెంపుల్కి 2 లేడీస్ వచ్చారు, యూరోప్లో ఉన్న ఆస్ట్రియా కంట్రీ నుంచి. వాళ్ళని పలకరించి చూద్దాం. Where are you from? You're from? You're from? Austria. Sorry? Austria. Austria. Oh, and you're from Europe. Austria. Okay. My last day.
Okay, you came for Bangkok? Only for Bangkok tour? You came for the tour only? Okay, great. It was nice. It was nice. And Okay. you We came from India. Yeah, we came yeah. from India. Yeah. The south or the north? South. South. It is comes under yeah, not towards Europe, other side. No, I was in Kerala. We are in south, from south of India. Yes, I Yeah, know. you know that? Okay, very nice. ఇక పటాయా సిటీలో ఫ్లోటింగ్ మార్కెట్ అనే ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ వాళ్ళు కలిశారు. థాయిలాండ్ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ కంట్రీ. సో ఏషియా నుండి థాయిలాండ్ అండ్ చైనా ఎక్కువ ఫేమస్ అన్నమాట టూరిస్ట్స్కి. యూరోప్ కంట్రీస్లో ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో దుబాయ్, టర్కీ, బహ్రెయిన్ ఈ 3 కంట్రీస్కి ఎక్కువ టూరిజం ఉంటుంది. అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ అండ్ మెక్సికో. థాయిలాండ్కి వచ్చే టూరిస్ట్స్ ఎక్కువ ఏషియన్ కంట్రీస్ నుంచి ఉంటారు. రష్యా, ఇండియా, చైనా, మలేషియా, సింగపూర్ ఇవన్నీ థాయిలాండ్కి దగ్గర కాబట్టి థాయిలాండ్కి విజిట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కింద సౌత్ సైడ్లో ఉన్న ఆస్ట్రేలియా కూడా థాయిలాండ్కి కొంచెం దగ్గరే అవుతుంది. ఇక్కడి నుంచి కూడా చాలామంది టూరిస్ట్స్ వస్తుంటారు. నెక్స్ట్ వెస్టర్న్ ఏషియా కంట్రీస్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ ఒమన్, అబుదాబి, సౌదీ అరేబియా కంట్రీస్ నుంచి థాయిలాండ్కి విజిటింగ్ కొంచెం తక్కువే ఉంటారు. ఈ కంట్రీ వాళ్ళు టూరిజంకి బహ్రెయిన్, దుబాయ్ లేకపోతే యూరోప్ కంట్రీస్కి ప్రిఫర్ చేస్తారు. యూరోపియన్స్ ఫ్రీక్వెంట్గా దుబాయ్ కానీ థాయిలాండ్కి కానీ హాలిడేస్ వెకేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ వే యూరోపియన్స్ అమెరికాకి, అమెరికన్స్ యూరోప్కి ట్రావెల్ చేయడం కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఈ 2 కాంటినెంట్స్ మధ్య ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటారు, రిలేషన్స్ ఉంటాయి, మ్యారేజెస్ చేసుకుంటారు ఈ 2 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. అమెరికా నుండి కూడా ఇంత దూరమైనా కూడా థాయిలాండ్కి వచ్చి విజిట్ చేసి హాలిడే వెకేషన్ని స్పెండ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ గ్లోబ్ని ఇలానే టర్న్ చేస్తే బ్యాక్ టు ఇండియా. వరల్డ్ వైడ్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనకు తెలియకుండానే చాలామంది రిలేట్ అయి ఉన్నారు. అంటే ఒక కంట్రీలో వాళ్ళు ఇంకో కంట్రీలో సెటిల్ అయిపోయి ఉండడము, లేకపోతే వేరే కంట్రీస్కి జస్ట్ ట్రిప్గా అలా ట్రావెల్ చేయడము అలా చాలా జరుగుతున్నాయి. ఇది ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ చూస్తాము. అమెరికన్స్ అండ్ యూరోపియన్స్ అయితే ఇయర్కి ఒక్కసారైనా పక్కాగా ఈ కాంటినెంట్ నుంచి ఆ కాంటినెంట్కి లేకపోతే వేరే ఇంకేదైనా కంట్రీకి డెఫినెట్గా ట్రావెల్ చేసి వెకేషన్ ట్రిప్ని ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. లేకపోతే ఎడ్యుకేషన్ కోసమో జాబ్ కోసమో వేరే కంట్రీకి వెళ్ళడం చాలా కామన్. మన ఇండియా చాలా పెద్దది కాబట్టి మోస్ట్లీ మన వెకేషన్ ట్రిప్ విత్ ఇన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తాము. ఇండియా నుంచి కూడా చాలామంది ఇమిగ్రెంట్స్ ఉంటారు, వేరే కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళు. అండ్ చాలామంది ఇండియన్స్ వేరే కంట్రీస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఫారిన్ కంట్రీ వాళ్ళు కొంచెం యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తారు. అంటే అందరికీ ఎంతో కొంత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అవేర్నెస్ ఉండడం నేను నోటీస్ చేశాను. ఇండియాలో ఎంతమందికి అయితే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉందో అంతేమందికి, అంతకంటే చాలా ఎక్కువ మందికి వేరే కంట్రీస్ గురించి పెద్దగా తెలియదు, వరల్డ్ జియోగ్రఫీ గురించి కూడా పెద్దగా తెలియదు. ఇది ఒకందుకు మంచిదే మన ఇండియన్ కల్చర్ని నిలబెట్టడానికి. మన నమ్మకాలని, మన ఆచారాలని మనం కొన్ని సెంచరీస్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతున్నాము. ప్రపంచంలో ఈ విషయంలో మనల్ని అందరూ గుర్తిస్తున్నారు. అందుకు మన సిస్టమ్కి హ్యాట్స్ ఆఫ్. మనం సైన్స్లో, టెక్నాలజీలో, ఆర్ట్లో అన్ని విధాలుగా ఇంటర్నేషనల్లో మంచి కాంట్రిబ్యూషన్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాం. మనం మోస్ట్లీ ఎన్ని కంట్రీస్ తిరిగినా, ఎన్ని కంట్రీస్లో ఉన్నా మన పద్ధతులు అక్కడ కూడా మనం ఫాలో అవుతాం. ఈ విషయం నాతో ఎంతోమంది అమెరికన్స్, యూరోపియన్స్ చాలా గ్రేట్గా చెప్తుంటారు. మీరు ఒకటి నోటీస్ చేస్తే ఇండియాలో ఇండియన్స్ మాత్రమే ఉంటారు. అదే వేరే కంట్రీస్లో కాస్మోపాలిటన్ లాగా రకరకాల కంట్రీస్ వాళ్ళు ఉంటారు. ఇండియా ఇంత డెవలప్ అయింది, వరల్డ్ వైడ్గా ఇంత బిజినెస్ ఇస్తుంది స్టిల్. ఎగ్జాంపుల్ మలేషియా తీసుకుంటే ఫిలిప్పీన్స్, మలేషియన్స్, తమిళియన్స్ ఇంకా చాలామంది వచ్చి సెటిల్ అయిపోయి ఉంటారు. థాయిలాండ్లో రష్యన్స్ ఎంతోమంది సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇలా ఆల్మోస్ట్ ప్రతి పెద్ద పాపులర్ కంట్రీలో వేరే కంట్రీ వాళ్ళు ఉండి సెటిల్ అయిపోవడం చాలా కామన్. దీనికి నేను అబ్జర్వ్ చేసిన రీజన్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ పద్ధతులు. ఇండియాలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత మోడర్న్గా ఉన్నా కొన్ని లిమిట్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. మ్యాక్సిమం పేరెంట్స్ చూపెట్టిన పెళ్ళే చేసుకుంటారు. సో ఫారినర్స్కి ఈ విషయంలో ఇండియాలో ఫ్రీడమ్ మిస్ అవుతారు. ఆల్కహాల్, మందు తాగే విషయంలో కూడా మన దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను మెక్సికోలో ఉన్నప్పుడు మా కాలనీలో ఈ లేడీ ఉండేవారు. మేము అక్క అనేవాళ్ళం. ఈమెను క్వశ్చన్ అడిగా, ఇక్కడ మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని. ఆమె సర్ప్రైజ్ అయ్యి, అరేంజ్డ్ మ్యారేజా, డూ యూ స్టిల్ గో విత్ అరేంజ్ మ్యారేజ్ ఇన్ ఇండియా అని అడిగింది. ఇండియాలో మీ పేరెంట్స్ మీ పెళ్లిళ్ళు చేస్తారా అని చెప్పేసి చాలా షాక్ అయింది. అక్కడ అంత ఫ్రీడమ్ అన్నమాట. ఎంత ఫ్రీడమ్ అయితే ఉందో అంత ఫ్యామిలీ రిలేషన్స్ కూడా లేవు. ఎంతమంది మ్యారేజ్ చేసుకుంటున్నారో అందులో మోర్ దాన్ 80% డైవర్స్కి వెళ్తున్నారు. ఆ తర్వాత ఇంకో రిలేషన్ లేకపోతే సింగిల్గా ఉండడం. ఇది చాలా కామన్ యూఎస్ అండ్ యూరోప్ సైడ్లో. లోన్లీనెస్ని కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది డిప్రెస్ అవుతున్నారు. సో ఇక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉన్న డిప్రెషన్ తప్పదు అని మనం అర్థం చేసుకోవాలి. లైఫ్ ఈజ్ టు బి బ్యాలెన్స్డ్. సో కల్చర్ అండ్ బౌండరీస్ ఉండడం కరెక్టా కదా అని అడిగితే ఉండడమే కరెక్ట్ అనిపించింది. బికాస్ ఫ్రీడమ్ హ్యాస్ నో ఎండింగ్.
నెదర్లాండ్స్ కంట్రీలో ఆమ్స్టర్డామ్ సిటీలో ఒక సెంటర్ ప్లేస్ ఉంటుంది. అక్కడైతే డ్రగ్స్ని పిలిచి మరీ కొనండి అని అడుగుతారు. ఇండియన్స్ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ ఆచారాల్లో చాలా స్ట్రాంగ్ ఉంటారని చెప్పేసి ఒక బ్రిటిష్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఒక బ్రిటిష్ సోల్జర్ జేమ్స్ నీల్సన్ అనే అతను ఇండియా తరఫున ఫైట్ చేశాడు ఆ రోజుల్లో అరౌండ్ 1940s. ఆయనకి 99 years ఇప్పుడు. స్టిల్ హీఈస్ లైవ్. అతని ఇంటర్వ్యూ డిస్క్రిప్షన్లో పెట్టాను. అతను చెప్పాడు చూడండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు కంట్రీ రిలేషన్. కొంతమందిని కలుద్దాము. నేను ఇండియా నుంచి మెక్సికోకి వెళ్ళేటప్పుడు ఈ కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ నాకు ఫ్లైట్లో కలిశారు. వీళ్ళ కూతురు యూరోప్లో ఉన్న బెల్జియం కంట్రీలో అతన్ని పెళ్లి చేసుకుందంట. సో కొన్నాళ్ళు కూతురు దగ్గర నుండి బ్యాక్ టు మెక్సికో ట్రావెల్ చేస్తున్నారు. ఈ బుడ్డోడు వీళ్ళ మనవడు. సో కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లోడిని టేక్ కేర్ చేస్తుందంట. ఎవరికైనా కొన్ని బాధ్యతలు అయితే సేమ్ మన ఇండియాలో లాగానే. ఇంకోటి, వెస్టర్న్ కంట్రీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు రాకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ చాలా మంచిగా కలిసి ఉంటారు, చాలా లవ్ అండ్ ఎఫెక్షన్తో ఉంటారు. నెక్స్ట్, నేను జర్మనీలో వర్క్ చేసేటప్పుడు మా టీంలో వెనకున్న అతను నేటివ్ రష్యా నుంచి. రష్యా అంటే చెప్పుకున్నాం కదా, హాఫ్ యూరోప్లో హాఫ్ ఏషియాలో ఉంటుంది. అక్కడి నుంచి ఆయన మైగ్రేట్ అయ్యి జర్మనీలో జాబ్ చేస్తున్నాడు. జర్మనీ యూరోప్ కాంటినెంట్కి బార్డర్లో ఉంటుంది. ఇతను థాయిలాండ్ బ్యాంకాక్లో కలిశాడు. లోకల్ థాయ్ అతను. 60+ ఏజ్ ఉంటుంది, కానీ చాలా ఫిట్ ఉన్నాడు. ఈయన మేనకోడలు అంటే చెల్లెలు కూతురు నెక్స్ట్ మంత్ ఇండియన్ని మ్యారేజ్ చేసుకోబోతుందంట. ఆ ఇండియన్ అతను తమిళియన్. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడో మలేషియాలో సెటిల్ అయ్యారు. ఇతను బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మలేషియా. సో ఈయన మేనకోడలు జాబ్ కోసమని థాయిలాండ్ నుంచి మలేషియాకి వెళ్ళి అక్కడ మలేషియాలో ఈ తమిళ్ ఇండియన్ పరిచయం అయ్యి లవ్ చేసుకున్నారు. బోత్ సైడ్స్ ఓకే అనుకున్నారు అండ్ నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. మీకేమైనా అబ్జెక్షన్ ఉందా అని అడిగాను. పెద్ద అబ్జెక్షన్ లేదు, అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు, బట్ ఇట్స్ హర్ చాయిస్ అని చెప్పి అన్నాడు ఈయన. ఇక్కడ కట్నం రివర్స్లో ఉంది. ఇస్తే అబ్బాయి ఇవ్వాలంట, లేకపోతే ఎవరో ఇవ్వకూడదంట. అంతేగాని అమ్మాయి కట్నం ఏమి ఇవ్వదంట. అలానే వీళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లి థాయిలాండ్ నుంచి జర్మనీకి వెళ్ళి అక్కడ జర్మన్ అతన్ని మ్యారేజ్ చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయిందంట. ఇంకా మార్షల్ ఆర్ట్స్ గురించి అడిగితే ఈయనకి కుంఫు కరాటే ఏం రావంట, బట్ లోకల్ థాయ్ బాక్సింగ్ అయితే వచ్చంట. జర్మనీ. Yeah. Okay. She married with a German man. German guy. Oh, okay. And Thailand, China is famous for martial arts, right? Yeah. So Thailand is also one of them. Even India also little bit. How come is do you know martial arts, karate, kung fu? You know? Karate. Yeah, do you know? Do you know karate? I don't Do karate. you learn? No. You don't learn? Never. Okay. I learn only Muay Thai. What is that? Thai boxing. బాక్సింగ్. Yeah, I know Thai that. boxing. Thai boxing, that's I know. Okay. థాయిలాండ్కి చాలామంది ఇండియన్స్ వస్తుంటారు కాబట్టి చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ ఒక ముంబై అతను 2 years బ్యాక్ వచ్చి పెట్టాడు. నెక్స్ట్ 5 yearsలో ప్రాఫిట్స్ ఎర్న్ చేసి బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నాడంట. ఇక్కడ రెస్టారెంట్స్లో క్రౌడ్ ఏమి ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయినా కూడా ప్రాఫిట్స్ వస్తాయంట. మన ఇండియన్ కరెన్సీ కంటే థాయ్ కరెన్సీ దాదాపు 3 times ఎక్కువ కాబట్టి వాళ్ళకి అక్కడ వచ్చే ప్రాఫిట్ మన ఇండియన్ ఇన్కమ్కి బాగానే సరిపోతుంది. ఇక్కడ ప్రాపర్టీస్ అండ్ హౌసెస్ కొనడానికి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి, కానీ రెంట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ సెంటర్లో 25 lakhs థాయ్ బాట్స్ మాత్రమే, అంటే అప్రాక్సిమేట్గా 65 to 70 lakhs రూపీస్. ఆల్మోస్ట్ ఇది మన ఇండియాలో హైదరాబాద్ రేటే. ఈ షాప్ రెంట్ 70,000 బాట్స్ అంట, అంటే అప్రాక్సిమేట్గా 2 lakhs రూపీస్. కొంతమంది థాయిలాండ్ వాళ్ళతో మాట్లాడి చూద్దాము. Tankham. Okay. Which class you're studying? School. Okay. Your mother and your daughter? Mother. Mother. Pattaya. Which class? Pattaya. Oh, you're living in Pattaya. Come to doctor. ఏ కంట్రీకి వెళ్ళినా మనం బేసిక్ హలో థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి. ఇక్కడ హలోకి సవాదికా, థ్యాంక్స్కి కోపుంఖా అంటారు. వీళ్ళ స్టైల్లో ఎట్లా అంటారో చూద్దాం. Means thank you. Okay, thank you. Thank you. Okay. కుమారి 21F మూవీలో సవాదికా బ్యాంకాక్ అనే ఒక సాంగ్ ఉంది. జస్ట్ చూడండి ఇఫ్ యూడ్ లైక్ టు వాచ్. రివర్లో క్రూయిజ్ మీద ట్రావెల్ చేస్తున్నాము. అక్కడ లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అవుతుంది. అప్పటి వరకు ఇంగ్లీష్ సాంగ్స్ పాడుతూ ఉన్న ఈమె సడన్గా హిందీ సాంగ్ స్టార్ట్ చేసింది. అందరు ఒకేసారి అటెన్షన్ అయ్యారు. చాలా బాగా పాడింది. నేను ఇంప్రెస్ అయ్యాను. కలిసి హిందీ ఎలా పాడగలుగుతున్నారని అడిగాను. ఇది నా ప్రొఫెషన్, జస్ట్ బై ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్తో వచ్చేసింది అన్నది. థాయిలాండ్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ ఇది.
నడుస్తుంది. ఇంతకుముందు ముంబైలో ఉండేది కదా అలా. బస్తీలు, స్లమ్ ఏరియాస్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. చిన్న చిన్న గల్లీలు, చిన్న షాప్స్, బండి మీద అమ్మటాలు అవన్నీ ఇక్కడ కూడా బాగానే కనిపిస్తాయి. ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. యూరోప్ అండ్ యూఎస్లో అయితే విలేజెస్, ఊర్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. రోడ్ల మీద జనాలు తిరగడం కూడా, అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా థాయిలాండ్లో బాగానే ఉంటుంది. ఇండియా నుండి యూఎస్కో, యూరోప్కి వెళ్తే ఒకేసారి కొద్ది రోజుల వరకు ఐసోలేటెడ్ అయిపోయినట్లుగా చాలా నిర్మానుషంగా ఉంటుంది కదా. బట్ థాయిలాండ్లో అలా ఏముండదు. ఆల్మోస్ట్ ఇండియన్ వెదర్, ఇండియన్ టెంపరేచర్, క్లైమేట్ అండ్ ఇండియన్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ లాగానే ఉంటుంది. ఇంకా మసాజ్ సెంటర్స్ అయితే టూ మెనీ. మనకి సలూన్స్ కూడా అన్నీ ఉండవు. గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఉన్న, ట్రాఫిక్ జామ్ అయినా హార్న్ కొట్టరు. అసలు చూడండి, ముందున్న వెహికల్ మూవ్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నారే కానీ అన్నెసెసరీగా హార్న్ కొట్టట్లేదు. మన ఇండియాలో అయితే మనం జస్ట్ గేర్ చేసినా మన అనుకున్నాడు వెంటనే హార్న్ కొడతాడు, కేసినా వెంటనే హార్న్ కొడతాడు. ముందున్నోడు ఎందుకు స్లో అయ్యాడు అని మనం అస్సలు ఆలోచించాం. మీరు గూగుల్లో వెతికినా, ఏఐలో సెర్చ్ చేసినా ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ బ్లోయింగ్ ద హార్న్ అని చూపిస్తుంది. దీనికి రీజన్ మనకి ఉన్న కొంచెం ఇంపేషన్స్ అండ్ ఒకరు హార్న్ కొట్టారు అండ్ ఇప్పుడు నేను హార్న్ కొట్టకపోతే నేను తక్కువైపోతాను అని అనుకోవటం. అందరూ రెస్పాన్సిబుల్ తీసుకొని మారాలి. అప్పుడే ఈ అన్నెసెసరీ నాయిస్ పొల్యూషన్ తగ్గుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఆటో నడిపే వాళ్ళు, ఏ చిన్న పని చేసేవాళ్ళు, ఏ డ్రైవర్స్ వాళ్ళు ఎవరైనా కూడా హార్న్ కొట్టట్లేదు అసలు ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మేబీ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ హెల్మెట్ పెట్టుకోకపోతే చలాన్ వేసినట్లుగా ఎక్కువ హార్న్ కొడితే కూడా చలాన్ వేయాలి. థాయిలాండ్లోనే హార్న్ కొట్టట్లేదంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ యూరోప్ అండ్ యూఎస్ అయితే హార్న్ కొడితే జస్ట్ తిట్టినట్లుగా భావిస్తారు. థాయిలాండ్లో టాప్ 3 సిటీస్ బ్యాంకాక్, పటాయా, ఫుకెట్. ఈ సిటీస్లో చాలామంది వైట్ స్కిన్తో వెస్టర్న్ పీపుల్ లాగా కనిపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రష్యన్స్. రష్యా కంట్రీ హాఫ్ పార్ట్ యూరోప్లో, హాఫ్ పార్ట్ ఏషియాలో ఉంటుంది కదా. అండ్ రష్యా కంట్రీ గ్లోబ్లో నార్థన్ హెమిస్ఫియర్కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. వింటర్లో ఇక్కడ టెంపరేచర్ -డిగ్రీస్కి వెళ్ళిపోతుంది. థాయిలాండ్లో టెంపరేచర్, ఎండ, చలి ఆల్మోస్ట్ ఇండియా లాగానే ఉంటుంది. కాబట్టి రష్యన్స్ అక్కడ నుంచి థాయిలాండ్కి వచ్చి రిలాక్స్ అవుతారు. లాంగ్ వెకేషన్ని థాయిలాండ్లో ఎంజాయ్ చేస్తారు. డి విటమిన్ని న్యాచురల్గా కన్జ్యూమ్ చేసుకోవాలని ఎండకి బాగా ఎక్స్పోజ్ అవుతారు. కొంతమంది రష్యన్ స్కిన్ మరీ వైట్ ఎక్కువయ్యి చాలా పేల్గా కనిపిస్తారు. వాళ్ళ స్కిన్ కొంచెం ట్యాన్ చేసుకొని కొంచెం రెడ్డిష్గా మారడానికి కూడా థాయిలాండ్లో ఎండకి ఎక్స్పోజ్ అవుతారు. రష్యా కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ థాయిలాండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ రష్యాకి థాయిలాండ్కి పొలిటికల్గా, బిజినెస్ పరంగా మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి రష్యన్స్ ఇక్కడ చాలామంది కనిపిస్తారు. థాయిలాండ్కి వచ్చి చాలామంది జాబ్స్ కూడా చేస్తారు రష్యా నుంచి. కొంతమంది రష్యన్స్ థాయిలాండ్లో ప్రాపర్టీస్ మీద, అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేస్తుంటారు. అలా మంచి హెల్తీ రిలేషన్ ఉంది థాయిలాండ్తో రష్యాకి. రష్యన్స్ కల్చర్, పర్సనాలిటీ, డ్రెస్సింగ్ అంతా యూరోప్ లాగానో యూఎస్ లాగానో ఉంటుంది. జెంట్స్ అయినా లేడీస్ అయినా షార్ట్ అండ్ మోడర్న్ అవుట్ఫిట్స్ యూజ్ చేస్తారు. అండ్ థాయిలాండ్ ఉమెన్ వచ్చేసి సింపుల్ ఫార్మల్ ప్యాంట్ షర్ట్స్ చేసుకుంటారు. ఎక్కువ మోడర్న్ ఏమి ఉండదు ఇండియా లాగానే. ఇండియాకి కల్చరల్ డ్రెస్ శారీ లాగానే థాయిలాండ్లో కూడా కల్చరల్ డ్రెస్ ఉంది. దాన్ని చట్ థాయ్ అంటారు. బట్ ఇండియాలో లాగా వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేయరు, చాలా రేర్గా యూజ్ చేస్తారు. ఇంకా ఫుడ్ వచ్చేసి ఇక్కడ కూడా రైసే ఎక్కువ తింటారు. బట్ ఇక్కడ పండే బియ్యాన్ని స్టిక్కీ రైస్ అంటారు. ఇది కొంచెం చూడడానికి మన దోశ బియ్యం లాగా ఉంటుంది. న్యూట్రియంట్స్ అండ్ హెల్త్ వైజ్గా సేమ్ మన వైట్ రైస్ లాగానే. ఇండియాలో డిఫరెంట్ రోటీస్ కూడా తింటారు కదా, రాగి రోటీ, జొన్న రోటీ. ఇక్కడ మాత్రం రైస్ కాకుండా అడిషనల్గా థాయ్ రోటీ తింటారు. అది మైదాతో అడిషనల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి తయారు చేస్తారు. యూరోప్ అండ్ యూఎస్లో రైస్ చాలా తక్కువ. థాయిలాండ్లో బ్రేక్ఫాస్ట్కి సూప్స్ తాగడం ఎక్కువ పాపులర్. ఇదిగోండి, ఇది బ్రోకిలీ సూప్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ ఇలాంటి సాలడ్స్ కామనే. ఆ తర్వాత ప్రోటీన్కి కొంచెం ఎగ్స్, కొంచెం చికెన్ ఫాలో అవుతారు. ఇక్కడ నాన్ వెజ్లో ఎక్కువ తినేది చికెన్, పోర్క్, ఫిష్. కప్పలు, పాములు, పురుగులు తినేది చైనాలో, కానీ ఇక్కడ మాత్రం కాదు. చైనీస్ కోసం కొన్ని ప్లేసెస్లో రేర్గా అమ్ముతారు, కానీ థాయ్ పీపుల్ ఫ్రీక్వెంట్గా తినే ఫుడ్ కాదు. ఏ బండి మీద చూసినా, ఏ షాప్లో చూసినా చికెన్, ప్రాన్స్, ఫిష్, పోర్క్ ఉంటుంటాయి. రకరకాల షేప్స్లో చేస్తుంటారు. అది చూసి మనం కన్ఫ్యూజ్ అవుతాం. బీఫ్ తినరు, అది కూడా చాలా రేర్. బట్ యూరోప్ అండ్ యూఎస్లో మాత్రం బీఫ్ చాలా కామన్గా తింటారు. అన్నిటికంటే పెద్ద విశేషం క్రోకడైల్ని తినటం. క్రోకడైల్ని ఎక్కువ తినడంలో థాయిలాండ్ నంబర్ 1.
ఆ తర్వాత ఆస్ట్రేలియా, చైనా, ఆఫ్రికా. బట్ ఇవన్నీ ఫార్మింగ్ క్రొకోడైల్స్ అంట. అంటే ఆ క్రొకోడైల్స్కి స్పెషల్ ఫుడ్ పెట్టి పెంచుతారంట. క్రొకోడైల్ని తినడం వరల్డ్లోనే చాలా రేర్ కాబట్టి ఇక్కడ కూడా దీన్ని చాలా వింతగానే చూస్తారు. దీని హెల్త్ బెనిఫిట్స్ వీళ్ళు హార్ట్కి చాలా మంచిదని చెప్తారు. గాడ్ నోస్. థాయిలాండ్ మేజర్ రిలీజియన్ బుద్ధిజం. 25% బుద్ధిజం ఉంటారు. మిగతా 5%లో ఇస్లామిక్, హిందూ అండ్ క్రిస్టియన్స్ ఉంటారు. ఇది మందిరమైనా ఏంటి అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఇక్కడ బుద్ధిజం కమ్యూనిటీ వాళ్ళు కూడా వినాయకుడిని పూజిస్తారు. చూడండి, ఇది ఒక పెద్ద ఫేమస్ షాపింగ్ మాల్లో బ్యాంకాక్లో, ఇందిరా స్క్వేర్ మాల్ అని. ఆ బాటిల్లో వాటర్, జ్యూస్లో స్ట్రా వేసి పెట్టడం దేవుడికి తీర్థం అంట. ఇక్కడి ఆచారం అంట. డబ్బులు, కాయిన్స్ అయితే సేమ్ మనలాగానే పెట్టారు. ఇది పటాయాలో ఫ్లోటింగ్ మార్కెట్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్లో. థాయిలాండ్లో మయన్మార్ వాళ్ళు చాలామంది ఉంటారు. మయన్మార్ అనేది ఇండియాకి, థాయిలాండ్కి మధ్యలో ఉన్న కంట్రీ కదా. మోస్ట్లీ ఈ కంట్రీలో వాళ్ళు చాలామంది హిందీ మాట్లాడగలుగుతారు. అచ్చ మన ఇండియన్స్ లాగా, నార్త్ ఇండియన్స్ లాగా ఉంటారు. ఇక్కడ లేడీస్ బుద్ధిజం అయినా కూడా బొట్టు కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఇండియా, మయన్మార్ ఒకటే కాబట్టి. కొంతమంది మయన్మార్ వాళ్ళు మన ఇండియాకి కూడా వచ్చి సంపాదించుకుంటుంటారు, బిజినెస్ చేస్తుంటారు. బట్ ఎక్కువగా థాయిలాండ్కి వెళ్ళి సెటిల్ అవుతారు, అక్కడ సంపాదించుకుంటారు, లేకపోతే అక్కడ చదువుకుంటారు. ఎందుకంటే మయన్మార్తో కంపేర్ చేస్తే థాయిలాండ్ చాలా బెటర్ కంట్రీ అండ్ రిచ్ కంట్రీ కాబట్టి. అలా చాలామంది మయన్మార్ పీపుల్ థాయిలాండ్కి వచ్చి జాబ్ అయినా చేస్తుంటారు, సొంతంగా బిజినెస్ అయినా పెట్టుకుంటారు. అలా ఇద్దరిని పలకరించి చూద్దాం. Hindi song, yes sir. You know Hindi? I know Hindi song. You know Hindi? You are from Myanmar? Yes sir. You are from Myanmar. Yes sir. Okay, so you listen to Hindi songs. Okay. Shah Rukh Khan. Every Hindi song is like. Okay, this shop is from by Indian or? No, the owner is like Thai local. I don't know. Yes, we are Okay. staff only. Oh, your staff. Okay. Kucha ma. Still you like Hindi music, Hindi songs? The boss say open the song in Indian song. Okay. Oh, nice. Kuch photo. Bahubali, all this. Also. Oh, nice. मिटने वाला नहीं है जी। ये देखो यहाँ एक बार, ये जो मेरा है ना, सुबह का कस्टमर को दिखाना पड़ता है ना, वैसा है। ये क्या कलर है एक बार बताओ ना। ये कलर ఇంకా బ్యాంకాక్ నైట్ లైఫ్కి చాలా పేరు, అది అందరికీ తెలిసిందే. అంటే నైట్ అంతా పబ్ కల్చర్, డాన్సింగ్, బార్స్, షోస్, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఫుల్లీ లీగల్ అన్నమాట ఇక్కడ. ఫైనల్గా రూలింగ్ గురించి చూస్తే థాయిలాండ్ కింగ్డమ్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ కాదు. అంటే రాజు రాణి పరిపాలన ఉంటుంది తరతరాలుగా. డెమోక్రటిక్ అంటే ఎలక్షన్స్ ఉంటాయి, సిటిజన్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. టోటల్ 200 కంట్రీస్లో ఓన్లీ 40 కింగ్డమ్ రూలింగ్ కంట్రీస్, 160 డెమోక్రటిక్ కంట్రీస్. కింగ్డమ్ రూలింగ్ కంట్రీస్కి ఫేమస్ ఎగ్జాంపుల్స్ సౌదీ అరేబియా, యూకే, థాయిలాండ్. సో ఇక్కడ కింగ్డమ్ రూలింగ్ అనేది తెలుస్తుంటుంది. కరెన్సీ నోట్స్ మీద కింగ్ ఫొటోస్ ఉంటాయి. సిటీలో ఎక్కడ చూసినా వాళ్ళ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి, కింగ్వి, మినిస్టర్వి. వాళ్ళు ఏ ప్లేస్కైనా విజిట్ చేస్తే దాన్ని చాలా పెద్దగా చెప్పుకుంటారు. ఆ రోజు ఆ రూట్ని బ్లాక్ చేస్తారు, లేకపోతే పబ్లిక్ని అలౌ చేయకుండా ఆపేస్తారు. కింగ్ ప్యాలెస్ అని ఉంటుంది, అది వాళ్ళ హౌస్ అన్నమాట. ఆ ప్యాలెస్ మధ్యలో నుంచి రోడ్స్ ఉంటాయి. అదే ఒక పెద్ద కాలనీ అంత ఉంటుంది, చాలా లగ్జరియస్గా ఉంటుంది. ఆ ప్యాలెస్ని చూడడానికి టికెట్కి మనీ పే చేసి జనాలు విజిట్ చేసి చూస్తారు. సో అక్కడ కింగ్డమ్ రూలింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇవ్వండి థాయిలాండ్ డీటెయిల్స్ కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్.